ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫెస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒకవేళ మానసికంగా నలిగిపోతున్నారా, అనారోగ్యంతో నలిగిపోతున్నారా, దుఃఖంలో ఉన్నారా? అది ఏదైనా ప్రభువుని ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు సహాయం చేయలేరు. ఆయనే మన ఆత్మీయ శారీరక పోరాటంలో విజయవంతంగా ముందుకు సాగడానికి అద్భుతకరమైన సహాయాన్ని మనకు దయచేస్తారు. కాబట్టి మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కలవరపడకండి, భయపడకండి. ప్రభువుని ఆశ్రయించండి. ఆయన చేతిలో ఒదిగిపోండి. ఆయన చేతులే మిమ్మల్ని నడిపిస్తాయి. ఆ విధంగానే మీరు ఏ శోధనలో, ఏ వేదనలో ఉన్నా మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి వాక్యం చివరిలో పోరాడదాం. ప్రభు సన్నిధిలో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి అప్పగించుకుందాం. అందరినీ తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. ప్రతి ప్రార్థనకు ఆయన దగ్గర జవాబు ఉంది. భయపడకండి. ఆలస్యమైన ఆయన అద్భుతం చేయబోతున్నారు. విశ్వసిందాం. అనేక అద్భుతాలు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఈ ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఆమెన్. తండ్రి, నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా. మీరు నాతో మాట్లాడండి అని దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సియోన్లో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే అది పరలోకము నుండి, పైనుండి సహాయాన్ని దేవునికి అనుగ్రహిస్తున్నాడు. పరలోకము నుండి ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ అవసరతలు చూస్తున్నాడు. నీ లోటు చూస్తున్నాడు. నీకే అక్కరుందో ఆయన చూస్తున్నాడు. మీరు అనుకుంటున్నట్లుగా ఆయన ఎక్కడో ఉన్నాడు కదా, పైన ఉన్నాడు కదా, ఆయన నన్ను చూస్తాడా, ఆయన నా అవసరత చూస్తున్నాడా, నన్ను గమనిస్తున్నాడా అని నలిగిపోతున్నావు కదా. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన సియోన్లో నుండి నీ అవసరతను చూస్తున్నాడు. నీ శ్రమ చూస్తున్నాడు. నీ అక్కర చూస్తున్నాడు. నీ లోటుపాట్లన్నీ కూడా తీర్చడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. భయపడొద్దు. ఎందుకంటే నీ దేవుడు సర్వాధికారి అనే దేవుడు. నీ సంతోషం కొరకు, నీ సమాధానం కొరకు, నీ నెమ్మది కొరకు ఆయన పరలోకంలో నుండి నీ కొరకు ఆశీర్వాదాలు పంపిస్తున్నాడు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు అన్నదాన్ని పరిశీలిస్తే యెరూషలేమునకు క్షేమం ఎలా సాధ్యమంటే ఆ పట్టణానికి గొప్ప రక్షకుడు కాపుదలుగా ఉంటే అది క్షేమంగా ఉంటుంది. విశ్వాసులంగా మనం యెరూషలేముతో పోల్చబడ్డాం. మనకు సర్వము కూడా ఆయనే అయి ఉన్నాడు. మన జీవితకాలం అంతా క్షేమం కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన క్షేమాన్ని, ఆయన నెమ్మదిని, ఆయన సంతోషాన్ని, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం చూడాలి అంటే ఆయన నివసించదగిన చోటుగా, యెరూషలేముగా, రాజధాని నగరంగా, ప్రభువు నివసించదగిన యోగ్యమైన పట్టణముగా, బ్రతుకుగా, హృదయముగా, నీలో నివసించడానికి, నిన్ను పరిపాలించడానికి యోగ్యమైన స్థితిని నీవు కలిగి ఉంటే, అట్టి గొప్ప విశ్వాసాన్ని, అట్టి యోగ్యమైన జీవిత విధానాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన నీలో నివసించడానికి ఇష్టపడతాడు. సృష్టికర్త, సర్వాధికారి అయిన ప్రభు మనలో నివాసం ఉంటే ఇక ఈ జీవితానికి, జీవితం అనే పట్టణానికి లోటు, శ్రమ, బాధ, దుఃఖము, కన్నీరు ఏది ఉండదు. అన్నీ కూడా మటమాయమైపోతాయి. నీవు బలహీనుడివే, శక్తిహీనుడివే, కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు.
బైబిల్ సెలవిస్తూ ఉంది, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడని. గనుక యెరూషలేముగా నువ్వు సిద్ధపడి పరిశుద్ధ పట్టణముగా, రాజధానిగా, రాజు నివసించడానికి యోగ్యమైన నివాసముగా, వ్యక్తిగా నువ్వు మార్చబడితే ఆయన ఉంటున్న పట్టణానికి గొప్ప కీర్తి, ఘనత, పేరు, ప్రతిష్ట, గొప్ప నెమ్మది, శాంతి, సమాధానము సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సియోన్లోండి నీ ఆశీర్వాదాలు వస్తాయి. సియోన్లోండి నీకు నెమ్మది వస్తుంది. సియోన్లో నుండి నీకు శాంతి, సమాధానం వస్తుంది. కాబట్టి ఇక భయపడొద్దు. నీవు ఆయనకి ఇష్టడుగా, ఇష్టరాలుగా ఉంటే పరలోక పట్టణం నుండి నీకు కావలసిన ఈవులన్నిటినీ ఆయన దయచేయగలుగుతాడు. ఊహించిన అద్భుతాలతో ఆయన నింపుతాడు. దూరం కదా అని ఆయన నిన్ను నెగ్లెక్ట్ చేయడం లేదు. దూరం కదా అని ఆయన నిన్ను మర్చిపోవడం లేదు, నిన్ను నిర్లక్ష్య పెట్టడం లేదు. నీవెవరివైనా సరే, నీవే స్థితిలో ఉన్నా సరే, ఎక్కడి నుండి మాటలు వింటున్నా సరే, అది అగాధమైన, గాఢాంధకారమైన, లోయైన, వ్యాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, భయంకరమైన పోరాటమైన, ఆర్థికపరమైన బంధకాలైన, అప్పులైన, ఏ స్థితిలోనికంటే నువ్వు వెళ్ళిపోయినా, ఎవ్వరూ సహాయం చేయలేనంత, ఎవ్వరూ లేవనెత్తలేనంత అగాధంలో నువ్వు కూరుకుపోయినా, పైనుండి నీకు సహాయం చేయడానికి, యెరూషలేము నుండి, పరలోకము నుండి తన చేతిని చాపి నిన్ను పట్టుకొని పైకి లేవనెత్తడానికి, నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయనకి ఇష్టపడి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీవు గనక ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయన నీలో నివసించడానికి యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆయన నీలో నివసిస్తాడు. ఇక నీ జీవితంలో అద్భుతాలే, ఎవ్వరు ఊహించలేనంత అద్భుతాలు నీవు చూస్తావు. నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. అదేవిధంగా యెరూషలేమునకు క్షేమము, నీ జీవితంలో నీవు క్షేమం చూడాలంటే దేవుడు నివసించదగిన స్థితిని నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు నివసించదగిన స్థితి కనుక నీలో ఉంటే ఆయన తప్పక వచ్చి నీలో నివాసం ఉంటాడు. నేను వారిలో నివాసం ఉంటానని చెప్పాడు ఆయన. వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తానని చెప్పాడు ఆయన. ఆ విధంగా ఆయన నివాసం ఉండే స్థలంగా, ఆయన రాజధానిగా ఉంటే, రాజధాని నగరంలో క్షేమం ఉన్నప్పుడు ఆ దేశమంతా క్షేమం ఉంటుంది. ఆయన రాజధాని నగరముగా నీ ఉంటే నీ జీవితం అంతా క్షేమము, నీ కుటుంబంలో క్షేమము, నీ స్థితిగతులన్నిటిలో కూడా క్షేమము. నువ్వు ఎక్కడుంటే అక్కడ క్షేమము. నీ ద్వారా అనేక మంది క్షేమాన్ని చూస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన పట్టణానికి గొప్ప క్షేమము, గొప్ప నెమ్మది, గొప్ప ఆశీర్వాదము వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదని. నిజంగా నీ ఒక్కటి చేస్తే చాలు, ఆయన నీలో నివాసం ఉండడానికి, ఆయన నీ కుటుంబంలో నివాసం ఉండడానికి యోగ్యమైన స్థితి నువ్వు కలిగి ఉంటే చాలు. ఇక ఏదున్నా ఏది లేకపోయినా ఆయన ఉంటే ఆయన ఉన్న చోట అన్నీ ఉంటాయి. దానికి ఇక చలనము లేదు. ఆ పట్టణంలో ఆయన ఉన్నాడు కాబట్టి అరుణోదయమునే దానికి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. ఉదయాన్నే ప్రతి అవసరత చూసుకుంటాడు. ఆయన ఉన్న పట్టణము నెమ్మదితో ఉంటుంది. ఆయన ఉన్న పట్టణంలో నిరాశ ఉండదు, నిర్జీవం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరైనను, ఏడ్పైనను ఇక ఉండదని దేవుని లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయన ఉన్న చోటిక కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, భయం ఉండదు. రేపటిని కూర్చిన, భవిష్యత్తును కూర్చిన భయం ఉండదు, దిగులు ఉండదు, రోగం ఉండదు, బంధకాలు ఉండవు. సమస్త విషయాలు కూడా ఆయన చూసుకుంటాడు. ప్రతి ప్లేస్లో ఆయన ఉంటాడు, ఆయన నిర్వహిస్తాడు. నీ జీవిత నావన ఆయన నిర్వహిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన చేతులకు అప్పగించేసుకుందాం. అయ్యా, నన్ను నడిపించండి, నా జీవితాన్ని నిర్వహించండి, నా కుటుంబానికి నాయకుడిగా ఉండండి, నా కుటుంబానికి యజమానుడిగా ఉండండి. నేను నిర్వహించుకోలేకపోతున్నాను, అయ్యా మీరు నిర్వహించండి అని ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఈరోజు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలినవాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు. ఆయన మహోన్నతులైనప్పటికీ కూడా దీనులను లక్ష్యపెట్టే దేవుడు. ఆయన గొప్పవాడైనా నీ దగ్గరకు వస్తాడు, దీనుల దగ్గరకు వస్తాడైనా. ఆ మహోన్నతుడు నిన్ను లక్ష్యపెట్టి నీ దగ్గరకు వస్తాడు. ఆయనకు మార్గం సరళం చేద్దాం. ఆయన రావడానికి, ఆయన నివాసం ఉండడానికి ఆయనకు స్థలం ఇద్దాం. మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో ఈరోజు ఆయనకు సమర్పించుకుంటూ, తండ్రి ఇంతవరకు నా జీవితంలో నీకు చోటే లేదయ్యా, నీకు అవకాశం ఇయ్యలేదయ్యా, అందుకే నా జీవితం ఈ విధంగా ఉంది తండ్రి. నష్టాల్లో ఉన్నాను, బాధలో ఉన్నాను, కన్నీటితో ఉన్నాను, భయముతో ఉన్నాను, బెంగతో ఉన్నాను. ఇదిగో తండ్రి, రోజు నా జీవితంలో నీకు చోటిస్తున్నాను, స్థలం ఇస్తున్నాను.
మీరు రావడానికి మార్గం తెరుస్తున్నానయ్యా, ఆటంకాలు తొలగిస్తున్నాను. మీరు రండయ్యా, నా జీవితాన్ని నిర్వహించండి అని పూర్తిగా నిస్వాధీనం చేసుకోండి అయ్యా అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రియుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసి ఈరోజు మరలా నేను స్తుతించడానికి, నీ మాటలు వినడానికి, మా జీవితాన్ని సమర్పించుకోవడానికి కృపను అనుగ్రహించావు. నీకు వందనాలు తండ్రి. మానక మర్చిపోక మాతో మాట్లాడుతున్న దేవా, నీకు వందనాలు. సియోన్లో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు క్షేమం కలుగు చేస్తున్నానని వాగ్దానం చేశారు. నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారి జీవితంలో నెమ్మది కలుగును గాక. వారు ప్రతి ప్లేస్లో ఆశీర్వదించబడుదురు గాక. వారి శాపం శ్రమలో కొట్టివేయబడును గాక. ఇంతవరకు శాపమే వారిని ఏలుతున్నప్పటికీ కూడా ఇక నుండి పైనుండి ఆశీర్వదించబడుతున్నారు. పైనుండి సహాయం వారికి దొరుకుతుంది. పైనుండి దేవుని దీవెనలు పొందుకుంటున్నారు. పైనుండి నెమ్మదిని పొందుకుంటున్నారు. పైనుండి సహాయాన్ని పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడా, మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో, ఈ వడగాల్పుల్లో, ఈ వేడి పరిస్థితుల్లో మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు తోడేయండి తండ్రి. నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా నేను నిస్వాధీనం చేసుకుని నడిపిస్తారని, నీ చల్లని మేఘమును కప్పుతారని నమ్మి మా ఆత్మీయ కుటుంబంతో నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, సమస్యలు శోధనలో ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేక నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అద్భుతకరమైన విడుదలని కృపను బట్టి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు నెమ్మది లేకుండా ఉన్నారా? ఏ ఆశీర్వాదం లేకుండా శాపంతోనే ఉన్నారా? ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చారు, పరలోకపు ఆశీర్వాదాలు మీకు కలుగుతున్నాయని. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి, తప్పకుండా నెరవేర్పుని చూస్తారు. దేవుని పాదాలు గట్టిగా పట్టుకోండి, వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. విజయాన్ని చూడబోతున్నారు. మీరు నమ్మినట్లయితే నా కొరకు ఈ వాగ్దానమని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అయ్యేటట్లుగా ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.